సంవత్సరంలో 4,500,00,000 రూపాయల విలువ గల 134 కోట్ల మంది మహిళలను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 2 కోట్ల రూపాయల వ్యయంతో పునరుద్ధరింపబడిన ఆర్టీసీ బస్టాండును అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించి మాట్లాడారు. భవిష్యత్తులో హుస్నాబాద్ డిపో పరిధిలోని 169 గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. హుస్నాబాద్ డిపో లాభాల్లో నడవడం శుభసూచకమని, ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు పోవాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తున్నామని, మహిళా సంఘాల ద్వారా 600 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయబోతున్నామన్నారు. హైదరాబాద్లో కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేశామని, ఆర్టీసీలో సమస్యలు పరిష్కరించి కారుణ్య నియామకాలు చేపడుతున్నామన్నారు. భవిష్యత్తులో హుస్నాబాద్ బస్ డిపోను మరింత అభివృద్ధి చేసి రవాణా సౌకర్యాలు పెంచుతామన్నారు. ప్రయారిటీ అని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్స్ ని మీరు సమన్వయం చేస్తూ మన భద్రత అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పిన మీకు మీ అదేవిధంగా గారు డిఎం హుస్నాబాద్ గారు హెల్మెట్ తోటి సాదర స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కరీంనగర్ జోన్ శ్రీ కృష్ణశేఖర్ గారు కరీంనగర్ గారు సాదర స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాము. ఇవ్వాల్సిందిగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారిని కోరుతున్నాం. స్వాగతం. అలాగే ఈ సభకు హాజరైన మీ అందరికీ విఐపీస్, అఫీషియల్స్ అందరికీ వెల్కమ్, హార్టీ వెల్కమ్. సంబంధించిన బస్ స్టాండ్ గతంలో పెద్దలందరి ఆలోచన మేరకు ఏర్పడి మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల సౌకర్యాలకు పెంచాలనే ఆలోచనతో ఈరోజు దాదాపు 2 కోట్ల రూపాయలతోటి కొన్ని సౌకర్యాలను కలగజేయడం జరిగింది. ఇదే కొత్త ప్రారంభోత్సవం కాదు, కానీ కొంత ప్రజలందరికీ తెలవాలి అనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం కింద 134 కోట్ల మంది మహిళల్ని, 4,500 కోట్ల రూపాయల విలువ కలిగిన మహిళల్ని గత డిసెంబర్ 2023 9వ తేదీ నుంచి ఇయ్యాలటి వరకు రవాణా చేస్తూ సక్రమంగా బస్సులు నడుపుతూ యాక్సిడెంట్ల శాతాన్ని తగ్గిస్తూ బస్సులో పూర్తి శాతం బస్సులో ప్యాసింజర్లు ఎక్కించుకొని ప్రయాణం నడిపిస్తున్నటువంటి డ్రైవర్లకు, కండక్టర్లందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీరు ఒకసారి తప్పండి కొట్టి, ఎందుకంటే వాళ్ళ శ్రమతో ఇలా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం విజయవంతంగా ముందుకు పోతా ఉంది. 134 కోట్ల మంది ఒక సంవత్సరంలో ఫ్రీగా ప్రయాణం చేసినట్టు తక్కువ కాదు. దాదాపు 4,500 కోట్ల విలువ ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి సహకారం అందుతా ఉంది. ఇప్పుడే ఈ బస్ డిపో ఏర్పడినాడు మొదటి టీమ్గా ఉన్న వ్యక్తి ఎలా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మళ్ళీ తిరిగి తాను మొదటి బస్ డిపో మేనేజర్గా వచ్చిన ఈ డిపోను, ఈ బస్ స్టాండ్ అన్ని నాకంటే ఎక్కువగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఇంకా భవిష్యత్తు కార్యాచరణ తీసుకొని ఈ బస్ స్టాండ్ డిపో అన్ని కూడా బస్సుల సౌకర్యం మన సోదరులు కోరినట్టుగా జిల్లా కేంద్రాల నుంచి రాత్రి రావడానికో పోవడానికో, ఇతరత్ర పాఠశాల పిల్లలకో, గ్రామీణ ప్రాంతాలకో ఈ డిపో పరిధిలోని 129 గ్రామాలకు పొద్దున్నో సాయంత్రం తప్పకుండా 100% బస్సులో పోతా ఉంది. మంత్రి గారి ప్రాతినిధ్యం వహిస్తున్న బస్ డిపో నష్టాల నుంచి ప్రాఫిట్లోకి వచ్చి 41 లక్షల ఆదాయం లాభంకి వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి సహకారంతో జరుగుతూ ఉంది. 100 మంది బస్సులు ఎక్కితే 69 మంది మహిళలు ఉచితంగా లెక్కలు పెడుతున్న బస్తాలు, 31 మంది మగవాళ్ళు. దానికి అనుగుణంగా బస్సుల యొక్క ఇబ్బంది రద్దీ పెరిగింది కాబట్టి కొత్త బస్సులు తేవడానికి గతంలో 1,350 బస్సులు పోతే కూడా కొత్తది ఒకటి కొనలే 10 ఏళ్లలో. మేము ఇలా 1000 బస్సులు, మళ్ళీ ఒక 1000 బస్సులు మహిళా సంఘాలతో 600 బస్సులు కొంటా ఉన్నాం. గతంలో దాదాపు 3,500 మంది రిటైర్మెంట్ అయిపోయినారు, ఒక్క ఉద్యోగం రాలే. కానీ ఇప్పుడు 3,038 మంది ఉద్యోగులకు
డ్రైవర్లు కండక్టర్లుగా ఇతర పోస్టుల పేరు మీద నియామక ప్రక్రియ ప్రారంభమైంది. కొత్తగా రాష్ట్రంలో ఆర్టీసీల 3000 ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. ఈ విధంగా ఆర్టీసీకి సంబంధించి కొత్త జిల్లా కేంద్రమైన ములుగు పెద్దపల్లిలో బస్ డిపోలు లేవు, అక్కడ 2 బస్ డిపోలు ఇచ్చుకున్నాం. చాలా ప్రాంతాల్లో బస్ స్టేషన్లకు సంబంధించి పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్ స్టేషన్లు అభివృద్ధి కావాలనుకున్నారు. బస్సు స్టాండ్ల అభివృద్ధి పెంచుతా ఉన్నాం. ఇవాళ బస్సుల యొక్క ఆదరణ, మా ఊరికి బస్సు కావాలంటే మా ఊరికి బస్సు కావాలని అడిగేటువంటి ప్రజల సంఖ్య పెరిగింది. కాబట్టి ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులతో కలిసి రాష్ట్రంలో అవసరమైనన్ని ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు పోవాలి. ప్రయాణికులకు మనం ఉచితంగా మహిళలకు బస్సు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు వాళ్ళ ప్రయాణాలు కొనసాగించడానికి సౌకర్యంగా బస్సులు ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నది. ఈ అవకాశాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా అక్క చెల్లెలందరూ ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం.